నాది గురు పరంపర వైద్యం అండి. నా పేరు రామకృష్ణారెడ్డి. నాది గ్రామం ఓబలంక, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను గత 15 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యంలో మా గురువుగారు నేర్పినట్టుగా చేస్తూ ముందుకు సాగుతున్నాను. ప్రతి చోట కూడా ప్రతి చోట మా ఆయుర్వేద వైద్యం ఇప్పుడు వస్తున్నారు. చాలా చోట్లకు వెళ్ళి చూపించుకుని వచ్చిన తర్వాత ఎక్కడ తగ్గట్లేదు, నేను ఆయుర్వేద వైద్యం తగ్గుతుందని చెప్పి తెలుసుకుని వస్తున్నారు. వాళ్ళకి మేము చెప్పిన పద్ధతిని బట్టి, లక్షణాలను బట్టి ఏ మందు వాడితే ఎలా తగ్గుద్ది అన్నది వివరణ చెప్పి పంపిస్తున్నాము. ఇప్పుడు ఎక్కువగా కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరుగుదల, వెనుపూస, సయాటిక వీటికి సంబంధించి అనేక రకమైన వ్యాధిగ్రస్తులు అనేక మంది వచ్చి చూపించుకుని వెళ్తున్నారు. దానికి మా వద్ద మోకాళ్ళ అరుగుదలకు మూలిక ఆయుర్వేద పట్టి తయారు చేశాము. మా గురువుగారు చెప్పినట్టుగా ఏ రకమైన వాళ్ళకి ఏ రకమైన పట్టి వేస్తే నివారణ అవుతుంది, వ్యాధిగ్రస్తుడు ఆరోగ్యవంతుడు అవుతాడు అనే విషయంపై మా గురువుగారైన అజర ప్రసాద్ గారు చెప్పి ఉన్నారు. ఆయన కీర్చేసులు అయినారు. అంచేత ఆయన చెప్పిన మూలికా పట్టి ద్వారానే మేము చేస్తున్నాము. ఏ రకంగా నొప్పులు వస్తాయి అనేది ఎముకల బొలు వ్యాధి నొప్పి వస్తాయి, శరీర బరువు పెరిగిన నొప్పులు వస్తాయి, నరాల పటత్వం తగ్గిన నొప్పులు వస్తాయి. అంచేత ఎముకల బోలు వ్యాధికి చెప్తున్నాను. ఎముకల బోలు వ్యాధి అంటే గట్టిగా ఉండవలసిన ఎముక మెత్తబడిపోవటం. ఆ మెత్తబడిపోయిన ఎముక బలంగా తయారవ్వాలి అంటే ఆహార నియమాలతో పాటు ఔషధాలతో పాటు పై పూత లేపనంగా మేము పట్టి వేస్తాం. పట్టి వేసిన తర్వాత ఎముకలు గుల్లబారిపోయిన ఎముక బాగా గట్టిగా తయారవుతుంది. ఆ తయారైన మీకు చూడాలి అంటే మేము పట్టి వేయడం చూపిస్తున్నాం మీకు. అది చూసిన తర్వాత ఎలా గట్టిపడుతుందని చెప్తాం. పూర్తిగా పొడి లేకుండా పూర్తిగా పలచగా పామాలి. దీని పెద్ద దళసన వేసే అవసరం లేదు. లేపన మాత్రం పలచగా ఉండాలి. కింద కొంచెం ఎక్కువ వేయండి. పూర్తిగా రాశారు కదా. లేవనమ్మా, లేచినట్టు మీకు ఫ్రీగా ఉంటుంది. ఎలా గట్టిపడుతుంది అంటే వాత లక్షణం ఉన్న వాళ్ళకి వాతం తగ్గుతుంది. ఎముకలు గుల్లబారిపోయిన వాటికి పైన లేరేస్తుంది. అంటే మనం ఫ్రిడ్జ్లో ఐస్ ముక్క ఎలా లేరేస్తుంది అలా పైన పూతగా మన గోడకి సిమెంట్ చేస్తే పైన లేరేస్తారు గోడ కట్టిన తర్వాత. అలాగే ఎముకలు అరిగిన చోట జాయింట్లలో కూడా ఒక లేరుగా పడుతుంది. అలాగే మోకాళ్ళు గుజ్జు అరిగిపోయిందంటారు. గుజ్జు లేకుండా ఉంది, నొప్పులు వస్తున్నాయి, వాపులు వస్తున్నాయి అంటారు. ఆ వాపులు తగ్గడానికి కూడా ఈ లేపనమే పనిచేస్తుంది. ఇందులో గుజ్జు పట్టడానికి కూడా ఒక రకమైన లేపన ఉంది. అది నల్లేరు కాడతో తయారు చేస్తాం. మెయిన్ ఇండిగ్రేట్ నల్లేరు, శిలాజిత్తు వీటితో లేపనం తయారు చేస్తాం. అది గుజ్జు తయారవుతుంది. అలాగే వెన్నునొప్పికి కూడా మేము ప్రత్యేక ట్రీట్మెంట్ జరుగుతుంది. అది వచ్చినట్లయితే మేము నివృత్తి చేసి పంపిస్తాం. దానికి
పెద్ద పైసలు కూడా ఖర్చు వచ్చిన వెంటనే మాట్లాడి ఒక అర్ధగంటలోనే సయాటికా స్పెషలిస్ట్ అనే పేరు నేను సంపాదించుకున్నాను గురు పరంపర వైద్యంలోనే. వచ్చిన అర్ధగంటలోనే సయాటికా నొప్పి తగ్గి చాలా సుఖంగా నడిచిన పేషెంట్లు ఉన్నారు. సయాటికా నొప్పి ఎలా తగ్గించగలుగుతానో మీకు లైవ్లో ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వ్యాధిగ్రస్తుని మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఈయన ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామం నుంచి వచ్చారు. మీ పేరేంటండి? ఏమండి? ధనువు. జి ధనువు గారు ఈయన పేరు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామం నుంచి వచ్చారు. ఈయనకి భుజం పైకి లేవకపోవడం, సయాటికా రెండు ఉన్నాయి. చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతుందని చెప్పారు. ఇప్పుడు కప్పింగ్ థెరపీ ద్వారా సయాటికా మనం ఎలా నయం చేద్దామో ప్లస్ ఆయుర్వేదంతో కూడా. ఈరోజు ఆయుర్వేదం సంపూర్ణ ఆరోగ్యం ఉన్న కాన్సెప్ట్లో ఈరోజు వచ్చిన వారందరికీ కూడా ఉచిత వైద్యం చేస్తున్నాం. మా దగ్గర ఉన్న మూలిక అన్నీ కూడా ఇచ్చి వాళ్ళని వాడుకునే విధానం చెప్తున్నాం. దాంతోపాటు ఏ రకంగా ఆహార నియమాలు ఉండాలి, ఏ రకంగా చేయాలనేది కూడా వివరం చెప్తున్నాము. ఇప్పుడు వీడికి నరం లాగుతుందని చెప్పారు ఎడం పక్క, దానికి మా వారు వేస్తున్నారు, కప్పులు వేస్తున్నారు, మా సిబ్బంది కప్పులు వేస్తున్నారు. మీరు చేతులు ఎలా పెట్టుకునండి? కాదు, ఇక్కడ కాలేదు. ఇలా పెట్టుకుని మెడకేసుకుంటేలాగా వేసుకుని మీకు ఇది కిందకి వెళ్ళాలి, ఇది పైకి రావాలి. తలడ జరుపుతాను. తిరిగి కాలు మీద కాలు వచ్చేయాలి, సమానంగా రావాలి. కాలుకి తాడేయండి. లక్ష్మి గారు మీరు కాలు తాడేయండి, వెనకపోకరండి. ఈ కాలు నిదానంగా వంచకుండా ఉండండి. ఊడతాయి ఊడిందల్లా ఇలా అక్కడ లాగేసారా? తిని అయిపోయిందా? లేచి ఒకసారి బయటకు నడిచిరండి. వచ్చిన తర్వాత మీరు ఎలా ఉందని చెప్పాలి. పూర్తిగా రాయండి. ఎప్పుడు ఈ వైద్యం చేసినా ఈ వనమూలిక నూనె పైన ఎముక్కి కండకి నరాలు పట్టినట్టుగా ఉండటం చేత ఈ వనమూలికాయలు చేసి మర్దనా చేసి దానికి వేడి చూపించడం, అంటే అందరికీ ఇది ఉండకపోవచ్చు అని చేత ఇసుక వేడి చేసి గుడ్డలో వేసి దాన్ని వేడి చూపించడం కానీ, లేకపోతే ఎవరైనా హెయిర్ డ్రైయర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. మేము ఐతెరా కేర్ ఉంది, ఐతెరా కేర్తో చేస్తాము. ఎవరికి వచ్చినా ఇదే ట్రీట్మెంట్ చేస్తాము. ఇలా చేస్తే నరం ఎక్కడన్నా సాగి ఉన్నా బ్లాక్ ఉన్నా అన్నీ కూడా సెట్ అవుతాయి. మీకు ఎవరికైనా ఉన్నట్లయితే ఎంతకాలం నుంచి ఉన్నా సరే, అంటే గత 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా సరే వస్తే 35-40 నిమిషంలో ఆ బాధ నుండి నివృత్తి చేసి పంపించగలం. మా అడ్రస్, నా పేరు చిన్నం రామకృష్ణారెడ్డి, గురు పారంపర్య వైద్యం, రావులపాలెం మండలం, ఓబలంక గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. నా ఫోన్ నెంబర్ 7995244169. మరొకసారి చెప్తున్నాను, 7995244169. నమస్కారం.